నమస్తే, వెల్కమ్ టు చేతన మీడియా. పాన్ కార్డ్తో ఆధార్ను లింక్ చేయడం ఎలా? మీకు పాన్ కార్డ్ ఉందా? అయితే మీ పాన్ కార్డ్ను మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లింక్ చేసుకోకపోతే మార్చి 31 తర్వాత మీకు ఇబ్బందే. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT ఫిబ్రవరి 13వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా పాన్ కార్డ్ ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి మార్చి 31, 2020ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు తేదీని ఇప్పటికే CBDT 2-3 సార్లు ప్రకటించి ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలన్నా, కొత్త పాన్ కార్డుకు అప్లై చేయాలన్నా ఆధార్ను తప్పనిసరి చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31వ తేదీలోపు పాన్ ఆధార్ లింకింగ్ పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత మీకు పాన్ కార్డు ఉన్నా లేనట్టే. మీ గుర్తింపు కార్డుగా పాన్ కార్డు ఉన్నా ఉపయోగపడదు. పని చేయని పాన్ కార్డుతో బ్యాంకులలో కానీ ఇతర చోట్ల కానీ పాన్ కార్డు తప్పనిసరి అయిన ఏ ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలు ఉండదు. ఉదాహరణకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, స్థిరాస్తి అమ్మటం కొనుగోలు చేయడం కానీ, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ సాధ్యపడదు. పన్నులు కూడా ఎక్కువ శాతం కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్ 1 తర్వాత పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేసేవారికి వారు తమ ఆధార్ నెంబర్ తెలియపరిచిన తేదీ నుండి మళ్ళీ పాన్ కార్డ్ యాక్టివ్ అవ్వటం జరుగుతుంది. ఏప్రిల్ 1 తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ చేసే అవకాశం ఉన్నా మార్చి 31 లోపు చేసుకోవడం ఉత్తమమని ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. ఏ వ్యక్తి అయినా పాన్ కార్డ్ అవసరమైన లావాదేవీ నిర్వహించవలసి వచ్చి ఆధార్తో లింక్ చేయకపోవడం వలన పాన్ క్రియాశీలకంగా లేకపోతే ఆదాయ పన్ను చట్టం 272B కింద అతడు లేదా ఆమె శిక్షార్హులు అవుతారు. 10,000 రూపాయల వరకు పెనాల్టీ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డును ఆధార్కు లింక్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఎవరైనా తమ పాన్ కార్డును ఆధార్కు లింక్ చేయాలి అనుకుంటే ఈ కింద చెప్పిన విధానాల ద్వారా చేయొచ్చు. నెంబర్ 1, మీరు ఆదాయ పన్ను రిటర్న్ స్థిరంగా దాఖలు చేస్తూ ఆ శాఖ యొక్క ఫైలింగ్ వెబ్సైట్లో సభ్యుడై ఉంటే ఆ సైట్ ద్వారానే చేసుకోవచ్చు. అయితే ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఇంతకు ముందు సంవత్సరం రిటర్న్ దాఖలు చేసినప్పుడు మీ పాన్ కార్డ్ వివరాలతో పాటు ఆధార్ కార్డ్ వివరాలు కూడా ఇచ్చి ఉంటే ఆదాయ పన్ను శాఖ వాటిని లింక్ చేసి ఉండొచ్చు. ఫైలింగ్ సైట్లో మీ అకౌంట్లో ప్రొఫైల్ సెట్టింగ్స్పై క్లిక్ చేసి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ లింక్ అయి ఉండకపోతే సంబంధిత అప్లికేషన్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న విధంగా మీ పేరు, మీ జన్మదినం, ఇతర వివరాలను నమోదు చేసి మీ ఆధార్ నెంబర్ కూడా నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నెంబర్ 2, ఫైలింగ్ సైట్లో సభ్యులు కాని వారికి ఆ సైట్లో లింక్ ఆధార్ అనే హైపర్ లింక్ పై క్లిక్ చేసి పైన చెప్పినట్లుగానే మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇదే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో పాన్ను ఆధార్కు లింక్ చేసే క్రమంలో ఈ 2 గుర్తింపు కార్డులపై ఉన్న మీ పేర్లు ఒకే విధంగా లేకపోతే మీ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ పంపించబడుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మిగతా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. నెంబర్ 3, పాన్ కార్డును అందించే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ NSDLకు 567678 పై లేదా UTI ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ UTII TSLకు 56161 పై నిర్ధారిత ఫార్మాట్లో SMS పంపించినా కూడా ఈ ఆధార్ పాన్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ ఫార్మాట్ ఈ కింది విధంగా ఉండాలి. UID పాన్ స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్, మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెంబర్ 4, మీరు ఆన్లైన్లో కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటే NSDL లేక UTII TSL సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈ ప్రక్రియకు సంబంధించిన ఎనెక్సర్ 1లో వివరాలు నమోదు చేసి మీ ఆధార్ మరియు పాన్ యొక్క ఫోటోస్టాట్ కాపీలు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధానంలో పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసేవారు కొంత ఫీజు కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఈ ప్రక్రియకు ఎటువంటి రుసుము ఛార్జ్ చేయబడదు. ఎంతో సులభంగా ఉన్న ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.